నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. మనం చూసుకుంటే మిథున్ రెడ్డి దాదాపు 3100 పైచిలకు కోట్లు జగన్కి ముడుపులు అందాయని, కమిషన్ రూపంలో జగన్కి ఇచ్చాడని చెప్పేసి మిథున్ రెడ్డి పైన ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. అవును, అది నిజమే అన్నట్టుగా ఏదైతే విచారణ విజిలెన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈడీకి సంబంధించి తెలిసిన వెంటనే మరుసటి రోజు అక్కడ ఫైల్స్ దగ్ధం కావడం, ఇద్దరు ఆ మంటలు ఆర్పుతుంటే 5 మంది వీడియోలు తీయడం అనేది మనం ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగా చూసాం. అప్పుడే జగన్ ఇంటిని తగడబెడుతున్నారా అన్నట్టుగా ఏదో పెద్ద ప్రచారాన్ని అయితే రేపొచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బాత్రూంలో కాలి జారి కింద పడ్డాడని, చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పి, మా నాన్నకు నేను తప్ప ఇంకెవరూ లేరని చెప్పి ఈ డైలాగ్ ఎక్కడో విన్నాం అనుకుంటే అది బోరగడ్డ దగ్గర విన్నామన్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. అసలుకి కేసే లేని దగ్గర ముందస్తు బెయిల్ తీసుకోవడం ఏంటి, దానికి ఏప్రిల్ 3వ తారీఖు దాకా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి అనడం ఏంది, ఏప్రిల్ 4వ తారీఖుకి మిథున్ రెడ్డికి షాక్ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఒక పెద్ద సంచలనం కింద మారింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వైసీపీలో స్క్రిప్ట్ రైటర్ల కొరత ఉన్నట్టుంది. ఒకటే స్క్రిప్ట్ అందరికీ ఇస్తున్నట్టున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్కి అదే స్క్రిప్ట్, మిథున్ రెడ్డికి అదే స్క్రిప్ట్. బోరుగడ్డ అనిల్ కుమార్కి మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, చెన్నై అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆ స్క్రిప్టు ప్రకారం అతను మధ్యంతర బెయిల్ పొందాడు. తీరా సీన్ కట్ చేస్తే దాంట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి అన్న విషయం బయట తెలిసిపోయింది. ఇప్పుడు మిథున్ రెడ్డి, అసలు మిథున్ రెడ్డి మీద అయితే కేసే నమోదు చేయలేదు. కేసే నమోదు చేయకుండా ఆరోపణల ఆధారంగా తను అరెస్ట్ చేస్తారని ముందస్తు భయంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు. సరే, ముందస్తు బెయిల్ కోర్టు నిరాకరించే పరిస్థితి. ఆ టైంలో ఏదో ఒక రీజన్ చూపించాలి. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న పలానా బాత్రూమ్ నుంచి కాలు జారి కింద పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయింది, ఆ విషయాన్ని ముందు పెట్టి మా నాన్నకి ఎవరూ లేరు, నేను తప్ప, నేను చూసుకోవాలి, మా నాన్నకి చెయ్యి ఇరిగింది, బాత్రూంలో కాలు జారి కింద పడ్డాడు అని దాన్ని చూపించి ముందస్తు బెయిల్ పొందాడు. పెట్టని కేసుకి ముందస్తు బెయిల్ పొందిన ఏకైక గొప్ప నాయకుడు మిథున్ రెడ్డినేమో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో. అంటే పెట్టని కేసుకి బెయిల్ పొందటం. సో కాబట్టి ఏది ఏమైనా అంటే ముందస్తు బెయిల్ అంటే నాట్ టు అరెస్ట్ పొందాడు. 3వ తారీఖు వరకు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు నుంచి నాట్ టు అరెస్ట్. ఎందుకంటే బెయిల్ కేసు పెట్టకుండా బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు, టెక్నికల్గా ఉండదు కాబట్టి నాట్ టు అరెస్ట్ అనే దాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మా నాన్నకి ఇంకా బాగాలేదు అని చెప్పేసి దాన్ని పొడిగించుకునే ప్రయత్నం చేస్తాడా, లేదో 3వ తారీఖు ఈవినింగ్ తర్వాత 4వ తారీఖు తెల్లారుజామున పూట ఆయన మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆ కేసు ఏదైతే మద్యం కేసు ఉందో, మీరు చెప్పినట్టు కేవలం 3,000 కోట్ల రూపాయల కేసు కాదు అది. ఇప్పుడు కూడా ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం, ప్రాథమిక అంచనా ప్రకారం 18,000 కోట్ల రూపాయల కుంభకోణం. కానీ నా దృష్టిలో అంతకు మించిన కుంభకోణం. మద్యం కుంభకోణం అనేటువంటిది 2 రకాలుగా చూడాలండి. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారు. ఏ మందు ఇస్తున్నారో తెలియక అలాంటి మందు ఇచ్చారు. నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర కనుక ప్రాత బ్రాండ్లు ఉంటే, ఏదో పవర్ స్టార్ అని, 3 క్యాపిటల్స్ అని, వాటెవర్ ఏదో పేర్లు పెట్టారు కదా, బూమ్ బూమ్ బీల్ అని, నోటికి ఏదో పేర్లు పెట్టారు కదా, ఆ బాటిల్స్ కానీ మీకు ఉంటే, మీ దగ్గర కనుక ఉంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి కెమికల్ ల్యాబుల్లో వాటిల్లో ఏం కలిపారో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా దారుణమైన వాస్తవాలు, కఠోరమైన వాస్తవాలు మీకు తెలుస్తాయి. అంటే ఎంత దారుణమైన మందు మీతో వైసీపీ గవర్నమెంట్ స్థాపించిందో మీకు తెలిసింది. ఒకవైపు ఏమో ప్రజల ఆరోగ్యాన్ని ఈ ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ ప్రాణాలను హరించడం అనేది ఒక స్టెప్పు. రెండో స్టెప్పు ఏం జరిగిందంటే, నవంబర్ 2019 అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైకి చెప్పింది ఏంటంటే, మద్యంలో ప్రైవేట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు వరకు రిటైల్ ప్రైవేట్ షాపులు ఉన్నాయి, అవి మొత్తం గవర్నమెంటైజ్ చేస్తున్నా అని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడు, మద్యాన్ని దాదాపు 70% రేటు పెంచుతున్నా అన్నాడు. అంటే 100 రూపాయల మందు బాటిల్ని 170 రూపాయలు చేస్తున్నా అన్నాడు. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పెంచుతున్నామంటే, మందు రేటు పెంచితే తాగే వాళ్ళు తగ్గుతారు, తాగే శాతం కూడా తగ్గిద్దని చెప్పేసి ఆయన చెప్పాడు. పైగా ఏం చేశాడు, 1:3 అని కండిషన్ పెట్టాడు. అంటే ఒకరికి 3 బాటిల్ మాత్రమే అమ్ముతానని కండిషన్ పెట్టాడు. పైకి చూసినప్పుడు చాలా మంచిగా అనిపించినాయి. అందులో ప్రైవేట్ రిటైల్ షాపుని గవర్నమెంట్ చేసిన తర్వాత దాదాపు 2,800 షాపులు కుదించాడు. 3,900 షాపుల నుంచి దాదాపు 1,100 షాపులు తగ్గించాడు. పైకి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం స్టార్ట్ చేశాడు అనిపించుకున్నాడు. అతను చెప్పింది ఏంటంటే, ఇవాళ మద్యపాన నిషేధం స్టార్ట్ చేశాను ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఈ 2,800 2,000 అయితే, తర్వాత 1,500 అయితే, తర్వాత 500 అయితే, తర్వాత అసలు షాపులే లేకుండా చేస్తాను, ఎక్కడో 5 స్టార్ హోటల్లో తప్ప మద్యం షాపులు అనేది లేకుండా చేస్తానని చెప్పాడు. కానీ తీరా ఆచరణలో అది చేయలేదు.
పైగా ఏం చేశాడు, గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకున్న తర్వాత సొంత డిస్టిలరీస్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. నవంబర్లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాడు. డిసెంబర్ 2వ తారీఖు అదానీ డిస్టిలరీస్ ఏర్పడింది. ఎవరిది అదానీ డిస్టిలరీస్? విజయసాయిరెడ్డికి సంబంధించిన మనుషులది, వైసీపీ నాయకులది. అదానీ డిస్టిలరీస్ పెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డకి ఎవరైనా అన్నప్రశ్న చేస్తారండి? సహజంగా గవర్నమెంట్ ఎక్కడైనా ఏదైనా వస్తువును కొనాలంటే ఆ వస్తువు కనీసం 3 years ఎక్స్పీరియన్స్ మార్కెట్లో ఉండాలి. కానీ అప్పుడే పుట్టిన అదానీ డిస్టిలరీస్కి 1300 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చేశారు. పైగా వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? మద్యం లేదు. వాళ్ళు ఎక్కడో హైర్ చేసుకొని మద్యాన్ని ప్రభుత్వానికి సప్లై చేశారు. ఎంత దుర్మార్గం అండి. అప్పుడే పుట్టిన బిడ్డకి అన్నప్రశ్న చేస్తే ఏమైంది పిల్ల? ఆ పిల్ల బతికిద్దా? సరే, ఆ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన తర్వాత అంత పెద్ద కుంభకోణం. రెండోది ఇంకోటి కుంభకోణం ఉంది. మీరు చెప్తున్నట్టు 18,000 కోట్లు 3,000 కోట్లు ఇది మాత్రమే కాదు. ఇక్కడ కుంభకోణం ఏంటంటే సహజంగా డిస్టిలరీస్ నుంచి అండి బెవరేషన్ కార్పొరేషన్ మద్యానికి ఉంటుంది. బెవరేషన్ కార్పొరేషన్ నుంచి మద్యం సప్లై అవుద్ది. బెవరేషన్ కార్పొరేషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ బాడీ, గవర్నమెంట్ నియమించుకునే బాడీ. ఇది డిస్టిలరీస్ ఎవరైతే మద్యం తయారు సంస్థలనే వాళ్ళ నుంచి కొంటారు. ఈ మద్యం తయారు సంస్థలు ఎవరివి? వైసీపీ నాయకులవి. వైసీపీ నాయకులు తయారు చేసే మద్యాన్ని గవర్నమెంట్ కొని మద్యం సప్లై చేస్తూ ఉంటుంది. అయితే ఈ మద్యం తయారీ నుంచి బెవరేజ్ కార్పొరేషన్ ఎంత కొంటుంది? 100 రూపాయల మద్యాన్ని కేవలం 16 రూపాయలకే కొంటుంది. 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్ లాభాన్ని చూసుకొని మద్యం సప్లై చేస్తుంది. మద్యం షాపులు మనకు అమ్ముతాయి. అంటే 84 రూపాయలు ప్రతి 100 రూపాయల మీద గవర్నమెంట్కి లాభం ఉంటుంది. ఈ 100 రూపాయల లాభం గవర్నమెంట్కి వస్తుంది కదా, గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి, మనమే తీసుకోవచ్చు కదా అని వైసీపీ నాయకులు ఆలోచించి అసలు మధ్యలో ఈ బెవరేజ్ కార్పొరేషన్ అనే దాన్ని స్కిప్ చేసి చాలా మద్యం బాటిల్ని డైరెక్ట్ గవర్నమెంట్ మద్యం షాపులే కదా, మద్యం షాపులే డైరెక్ట్ డిస్టిలరీస్కి ఆర్డర్ ఇచ్చాయి. 16 రూపాయల మద్యాన్ని 100 రూపాయలకు కొన్నాయి. మామూలుగా మద్యం షాపులకు 100 రూపాయలకే వస్తాయి. కానీ మధ్యలో 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్కి అంతే కదా. ఆ 84 రూపాయలు ఎక్కడికి పోయినాయి? డిస్టిలరీసే డైరెక్ట్గా తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం వైసీపీ నాయకుల కంపెనీల చేతికి వచ్చింది, అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోయింది. ఈ కుంభకోణానికి కనుక లెక్కేస్తే చాలా పెద్ద కుంభకోణం బయటపడిద్దని నా అంచనా. కానీ ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి దాంట్లో మిథున్ రెడ్డిని ఎందుకు వదలాలి? అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో ఇంకా ఆలస్యం జరుగుతుంది. మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే, రాజు కసిరెడ్డి కనుక అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి దాకా పోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. ఇలా లావు శ్రీకృష్ణదేవరాయ గారు ఏం చెప్తున్నారు? దాదాపు 4,000 కోట్ల రూపాయలు భారతదేశం దాటి వెళ్ళిపోయిందని. భారతదేశం దాటి డబ్బులు వెళ్ళిపోవటం అంటే నాటే ఈజీ. ఆఫ్రికాకి 1000 కోట్లు పోయినాయంట, దుబాయ్కి 2,000 కోట్లు పోయినాయంట. ఎవరి ద్వారా పోయి? బై సునీల్ కుమార్ రెడ్డి, ఎక్స్ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్. ముక్కు బెండి వసూలు చేయాలి. ఖచ్చితంగా ఈ డబ్బులు ప్రజలకు సంబంధించిన డబ్బులు. ఒకవైపేమో ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి వాళ్ళ చేతుల్లో కెమికల్ ఏదో అంటారు కదా, ఏ పప్పు తిన్నారు అంటే గన్నేరు పప్పు తిన్నా అంటే చచ్చిపోవడానికి అని చెప్పేసి అలాంటి గన్నేరు పప్పు తినిపించినట్టు ఆల్కహాల్ని దారుణమైన ప్రజలను చంపే మద్యాన్ని తాపించారు. నాన్ క్వాలిటీ మద్యాన్ని తాపించారు. ఈ మద్యం తప్ప ఇంక దిక్కు లేదన్నట్టు చేశారు. ఇంకొక వైపేమో వీళ్ళే తయారీ సంస్థలు పెట్టుకొని వీళ్ళే మద్యాన్ని తయారు చేసి వీళ్ళే ప్రజల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొట్టేసి పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు. సరే, ఈ సంపాదనతో ఆగారా? ఈ సంపాదనతో ఆగలా, ఈ పనితో ఆగలా, మళ్ళీ ఇంకో రకమైన సంపాదన తరలిపారు. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి కాబట్టి క్యాష్ అండ్ క్యారీ, నో ఫోన్పే, నో గూగుల్ పే. దేశం మొత్తం ఫోన్పేలు, గూగుల్ పేలు వాడండ్రా అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వాడంద్రా అని కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంటే చివరికి 5 రూపాయలు 10 రూపాయలు కాఫీ షాపుల దగ్గర కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు, యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంటే ఒక మద్యం షాపులు మాత్రం కేవలం డబ్బు కొట్టు మద్యం పట్టు అన్నటువంటి తీరిగా ప్రభుత్వం మద్యాన్ని అమ్మింది. అంటే వీళ్ళకి అమ్మిన రేట్ ఎంత, వాళ్ళ లోపల రికార్డు రాసుకున్న రేట్ ఎంత డబ్బు మధ్యలో మింగేశారు. పైగా ప్రతి మద్యం షాపులో 6 పని వాళ్ళు ఉన్నారని చెప్పారు. అంటే 4 సేల్స్మెన్లు, ఒక సూపర్వైజరు, ఒక అకౌంటెంట్, 6 ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. కానీ ఏ మద్యం షాప్లో కూడా 6 ఉద్యోగులు లేరు, 4 కంటే ఎక్కువ లేరు, 3 కంటే ఎక్కువ లేరు, 3 లేదా 4 మాత్రమే పనిచేశారు. మరి 6 పేరుతో జీతాలు రాయినాయి కదా, మిగతా 2 జీతాలు, మిగతా 3 జీతాలు ఎవరి జేబులోకి వెళ్ళాయి? వైసీపీ నాయకుల జేబులోకి వెళ్ళాయి. అంటే ఎన్ని రకాల దోపిడీ చేయాలో అన్ని రకాల దోపిడీ చేశారు. సో దీంట్లో మిథున్ రెడ్డి వాటా ఎంత, జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, విజయసాయి రెడ్డి వాటా ఎంత, సజ్జల రామకృష్ణారెడ్డి వాటా ఎంత, మధ్యలో వీళ్ళ కోసం పనిచేసిన రాజు కసిరెడ్డి వాటా ఎంత, ఇవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద కుంభకోణం. ఏదో ఒక రకం చూస్తే ఇటువైపు చూస్తే ఇటు కనపడుతుంది, ఇటువైపు చూస్తే ఇటు కనపడుతుంది అని 4 దిక్కుల కుంభకోణం చేసినటువంటి కుంభకోణం మద్యం కుంభకోణం. అందుకని ఈ కుంభకోణం కనుక బయటకు వస్తే జీవితంలో బయటికి రాను అని మిథున్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే తన కళ్ళ ముందు కేజ్రీవాల్ జైలుకి పోవటం చూశాడు, తన కళ్ళ ముందు మనీష్ సిసోడియా జైలుకి పోవటం చూశాడు, తన కళ్ళ ముందు శరత్ చంద్రారెడ్డి జైలుకి పోవటం
విజయసాయిరెడ్డి చూశాడు, మిథున్ రెడ్డి చూశాడు, కవిత కూడా ఏది కేసీఆర్ కూతురు కూడా జైలుకి పోవడం చూశారు. సో జైలుకి పోయిన తర్వాత ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు, పైచెక్కించి ఆ మనిషి సోడి అయితే దాదాపు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అటు ఇటుగా. సో ఇవన్నీ కళ్ళ ముందు కనపడిన తర్వాత ఈ కేవలం 100 కోట్ల కుంభకోణమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. ఆ 100 కోట్ల స్కామ్కి ఇంత రచ్చ జరిగితే వీళ్ళది ఎన్ని కోట్ల స్కాము, కొన్ని వేల కోట్ల స్కాము. మరి దీనికి ఎంత రచ్చ జరిగిద్ది, ఎన్నాళ్ళు జైల్లో ఉంటారో కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకనే అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కింద పడ్డా, మిథున్ రెడ్డి నెట్టేశాడా? అంటే అలా అంటాం కాదు కానీ, తండ్రి కొడుకుల మధ్య ఏదో మనం అంటాం కాదు కానీ, ఇది పెద్ద కుంభకోణం. రెండోది, ఈ కేసులో అరెస్ట్ అయ్యి సింపతి వస్తుందంటే ఖచ్చితంగా రాదు. కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నందుకు గాను వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోయాడు ఢిల్లీలో. కవిత జైల్లో ఉంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలే, ఒక్క ఎంపీ స్థానం కూడా రాలే. సో సింపతి కూడా రాని కేసు. ఒకవైపు ప్రజల్లో సింపతి రాదు, చీ అనే చిత్కారాలు వస్తాయి, జైలు జీవితం తప్పదు, రాబోయే కాలంలో ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉండదు, రాజకీయ జీవితం పులుస్తాపోతుంది, వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, డబ్బుల్ని ఈడీ జప్తు చేస్తుంది, తర్వాత జైలు జీవితాన్ని కొన్ని సంవత్సరాల పాటు గడపాల్సిన తప్పనిసరి పరిస్థితి పడుతుంది. ఈ పరిస్థితులను తప్పించుకోవటానికి కళ్ళ ముందు ఏదో నరకం అంటారు కదా, ఏదో నరకంలో ఏదో సరసన నూనెలో వేయిస్తారని, ప్యాన మీద పెట్టి పరుస్తారని చెప్పేసి ఏదో ఉంటే వెనకటికి అంటూ ఉంటారు. సరే, ఆ నరకం కనపడతా ఉంది. ఆ నరకంలో నుంచి వచ్చినటువంటి ఏదో ఉపశమనం ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కారు జారిపడటం ఫలితంగా వచ్చినటువంటి బెయిలు. సరే, ఏది ఏమైనా మిథున్ రెడ్డి ఈ పేరు చెప్పి ఎన్నాళ్ళు తప్పించుకుంటారో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోదు. తర్వాత మన బోరుగడ్డ అనిల్ కుమార్కి మధ్యంతర బెయిల్ అంటే వాళ్ళ అమ్మకి ఉన్న పలానా హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డికి అరెస్ట్ అంటే ఉన్న పలానా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుజారి కింద పెడతాడు. కూడా దాని మీద కేసు అంటే అతనికి వెంటనే గుండెపోటు వస్తుంది. చూడాలి ఎన్నాళ్ళు తప్పించుకుంటారు ఆరోగ్యాల పేరు చెప్పి. వైసీపీ నాయకుల మీద సోషల్ మీడియాలో ఉన్న జోక్ ఏంటంటే అయితే బెడ్ మీద ఉన్నారు, లేకపోతే జైల్లో ఉన్నారు. అవును. అయితే ఇప్పుడు మీరు చెప్పిందంతా చూస్తుంటే ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రం మరో ఫ్లైట్ రెడీగా ఉందా? ముంబైకి పెద్దిరెడ్డి రామచంద్రని తరలించబోతున్నారా? ఎందుకంటే ఈ కేసు తప్పించుకోవడానికి ఇంకొక పై ఎత్తు జరగబోతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఆటలు సాగుతలేదని చెప్పి ముంబైకి ప్రయాణం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అవ్వచ్చా? అంటే ఇక్కడ కీలకమైన అనుమానం మీరు ఏమనిస్తారు అంటే, హైదరాబాద్ గచ్చిబౌలి ఏజ్ హాస్పిటల్ అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నెంబర్ 1 ఇండియాలోనే. ఆయనకి నాగేశ్వర రెడ్డి గారికి, ఆ చైర్మన్ గారికి మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ప్రకటించింది. ఆ స్థాయి ఉన్న హాస్పిటల్లో కొనడానికి వైద్యం దొరకలేదంటే ఆశ్చర్యంగా ఉంది. సహజంగా ముంబైలో ఉన్నోళ్ళు హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఇవాళ. కానీ హైదరాబాద్లో ఉన్న కొడనాని ముంబై ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ఏదో డ్రామాలు ఆడితే సెట్ కాదు, ఇక్కడ ప్రభుత్వం వేరు, ప్రతి ఇంచా తెలుస్తుంది ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ ఆటలకి కొనసాగింపే ఉండదు. అందులో కొడనాని గతంలో రేవంత్ రెడ్డి ఏదేదో మాట్లాడున్నాడు. కాబట్టి ఇక్కడ ఆటలు సాగమని చెప్పేసి ముంబై తరలిస్తే అక్కడ ఏమైనా ఆటలు సాగుతాయి అని అనుకుంటున్నారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇటు హైదరాబాదు రాలేక, అటు చెన్నై పోలేక, అటు బెంగళూరు పోలేక, అటు చోట్ల బెంగళూరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, డీకే శివకుమార్ ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకైక ఆప్షన్గా ముంబై ఎంచుకుంటున్నారంటే చూడాల్సింది. కానీ ఏది ఏమైనా, ఏ డ్రామాలైనా కొన్నాళ్ళు ఆడగలదండి, ఏ అబద్ధానైనా కొన్నాళ్ళు చెప్పగలరు, కొన్నాళ్ళు నటించగలరు. దేనికైనా ఒక పుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఆ పుల్ స్టాప్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం కంటే కూడా వీళ్ళ డ్రామాలకి ఇప్పటికైనా ఇక వీళ్ళే పుల్ స్టాప్ పెట్టి వచ్చి చట్టానికి సహకరిస్తే ఇవాళ కాకపోయినా రేపు గౌరవం ఉంటుంది. కానీ వీళ్ళ తప్పించుకుంటా పోతే గౌరవం పోతుంది అనేది పక్క. సో చూద్దామండి, మొత్తానికి ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రానికి ఏం చేయబోతున్నారు? మొత్తానికి ఒక పెద్ద బిగ్ షాక్ మిథున్ రెడ్డికి తగలబోతుందా ఏపీ పోలీసుల నుంచి అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.